చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనను వీడవు. అలాగే మనుషులు మనసులకు దూరం అవుతారేమో కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. మిత్రమా, జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నువ్వు నేను అందరం పాత్రధారులం. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మనతో ఉన్నారు. మిత్రమా, గాలికి ఎదురు నిలవడం ఎంత ప్రమాదమో, గాలి మాటలు మోసేవారితో స్వాగతం అంతకన్నా ప్రమాదం. మిత్రమా, నిన్ను హేళన చేసేవారి గురించి అసలు పట్టించుకోకు. ఎందుకంటే నువ్వు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వాళ్ళ జబ్బు, అంతే మిత్రమా. చేసే పనిలో నిజాయితీ ఉండి నీ కాళ్ళ మీద నిలబడి కష్టపడడానికి సిగ్గెందుకు? నువ్వే నిజమైన హీరోవి. నీ కష్టంతో నిజాయితీగా సంపాదించి నీ వాళ్ళను పోషించే నువ్వే మీ ఇంటి యజమానివి. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చెయ్యవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు. మిత్రమా, మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదొస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం. మనతో అవసరం ఉన్నప్పుడు పొగుడుతూ అవసరం తీరిపోయాక హేళన చేసే మనుషులను మనం ఎప్పటికీ జీవితంలో నమ్మకూడదు. మిత్రమా, నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తున్నావేమో, అందుకే ఆగిపోతున్నావు. ఒక్కసారి ఆలోచించు. శాశ్వతమైన బంధం కానీ అందం కానీ లేవు ఈ ప్రపంచంలో. మంచివారు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు. కానీ ముంచేవారు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవారు మందిలో ఉంటారు, మంచివారు ఒంటరిగా ఉంటారు. మిత్రమా, కాలం మనకేమీ నేర్పించదు. మనకెదురయ్యే మనుషులు, ఎదుర్కొనే పరిస్థితుల నుంచి మనం నేర్చుకోవాలి. మిత్రమా, కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్ని విలువ అవి మనకు దొరికినప్పుడు తెలుస్తుంది. కొన్నిటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. మిత్రమా, ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. మిత్రమా, బిందెకున్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చును. అదే మట్టికుండకున్న సొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అసలే పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. కానీ అందరినీ మార్చాలి అనుకుంటే అవివేకం అవుతుంది. మిత్రమా, విజయం సాధించాలంటే కష్టపడక తప్పదు. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ గెలవడానికి మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది. అదే నిరంతరం శ్రమించడం. కష్టాన్ని నమ్ముకున్నవారు ఎప్పటికైనా తప్పక విజయం సాధిస్తారు. మిత్రమా, జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైన దారిలో మంచి విలువలతో ప్రయాణిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. నీకంటూ ఒక గుర్తింపు ఇచ్చేది నీ ప్రవర్తన, నడవడిక మాత్రమే. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దీన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. మిత్రమా, అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం.
అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం మిత్రమా.